ఇంతకుముందు ఒక వీడియో చేసుకున్నాం. అదేంటంటే చెట్ల ద్వారా మనం మేనిఫెస్టేషన్ ఏ విధంగా చేసుకోవాలి అని. మనకు యూనివర్స్కి ఒక మిడిల్ మ్యాన్ లేకుంటే ఒక వారధి చాలా పవర్ఫుల్గా పనిచేసేవి రెండు ఉన్నాయి. ఒకటి చెట్లు, రెండు ఆవులు. ఈ రెండింటి ద్వారా మనం చాలా వరకు మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. నేను ఆ వీడియోస్ రెండూ చేశాను. దానికి చాలామంది మీ మేనిఫెస్టేషన్ చేశామండి, మాకు అద్భుతంగా అయినాయి అని చెప్పిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కామెంట్స్లో పెట్టారు, కొంతమంది నాకు పర్సనల్గా మెసేజ్ కూడా పెట్టారు. కాబట్టి ఈ చెట్ల ద్వారా అనేది చాలా ఈజీగా మనం యూనివర్స్లోకి కనెక్ట్ అవ్వదు. సో యూనివర్స్ అంటే ఏ విధంగా ప్రకృతి స్వరూపం. ప్రకృతిని ఒక్క ఫిజికల్ ఫామ్లో మనం దగ్గరికి తీసుకున్నప్పుడు, లైక్ విగ్రహారాధన అంటాం కదా, అంటే ఒక ఫిజికల్ ఫామ్లో తీసుకున్నప్పుడు మనం దగ్గరికి తీసుకున్నప్పుడు మనం యొక్క ఫీలింగ్స్ని, ఎమోషన్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. యూనివర్స్ అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ భువనేశ్వరి దేవి అమ్మవారు, శక్తి చైతన్య స్వరూపిణి. ఇది ఎక్కడ చూస్తాం అంటే ఏదో ఒక ఫామ్లో, ఏదో ఒక ఆబ్జెక్ట్లో మనం దాన్ని తీసుకున్నప్పుడు మనం ఈజీగా దగ్గరగా కనెక్ట్ అవ్వాలి. అలా కనెక్ట్ అవ్వడానికి చెట్లు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చెట్టు ద్వారా చెట్లను హగ్ చేసుకొని అక్కడ ఆ చెట్టు ద్వారా మీ యొక్క కోరికను యూనివర్స్కి చెప్పచ్చు, ఫుల్ఫిల్ అవుతాయి. ఇది చెప్పినప్పుడు కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు, మేము సిటీలో ఉంటామండి, మాకు చెట్లు అందుబాటులో ఉండవు, బయటికి వెళ్ళాము, మేము ఇంట్లో ఉంటాం, మేము హోమ్ మేకర్స్, మరి మాకేమన్నా అటువంటి రిజల్ట్ వచ్చేటటువంటి రెమెడీ ఏమైనా చెప్పగలరా అని కొంతమంది అడిగితే నేను తర్వాత ఆలోచించాను. నేను కూడా ఇంట్లో ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా పెద్ద పెద్ద చెట్లని మనం హక్ చేసుకొని మనం అఫర్మేషన్ చెప్పలేము. ఇంట్లో ఉన్నటువంటి తులసి మొక్క, ఇంట్లో ఉన్నటువంటి ఆ మల్లె తీగ, ఇంట్లో ఉన్నటువంటి చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, రోజా పువ్వులు మొక్కలు, వాటిని కూడా దగ్గరికి ఇలా గుండెలకు హత్తుకొని, ఇది ఆ విశ్వస్వరూపిణి, ఆ విశ్వమాత యొక్క ఒక పాదముగా మనం భావించి ఆ విశ్వమాత యొక్క పాదాన్నే మనం గుండెలకు తీసుకొని ఆ విశ్వమాతతో డైరెక్ట్గా కమ్యూనికేట్ చేస్తూ మాట్లాడుతూ, అమ్మ థ్యాంక్ యూ తల్లి, నాకు ఇది ఇచ్చావు, కృతజ్ఞత చెప్పడం. దీని ద్వారా విశ్వానికి మనం తేలిగ్గా కనెక్ట్ అవుతాం. కాబట్టి ఎవరికైతే పెద్ద పెద్ద చెట్లు అవకాశం లేదో అటువంటి వాళ్ళు చిన్న చిన్న మొక్కలతో కూడా దగ్గరికి గుండెలకు హత్తుకొని ఆ మాట చెప్పండి, అద్భుతంగా మీరు పనిచేస్తారు. రెండవది ఆవులు చెప్పారు కదా, ఆవుకు దగ్గరికి వెళ్ళి ఆ చెవులో మీరు చెప్పడం, ఆవుని కూడా చిన్న చిన్న దూడలు అయితే ఈజీగా ఉంటుంది, ఆ దూడని మన దగ్గరికి హక్ చేసుకోవడం, అవన్నీ కూడా ఎనర్జీ ఫామ్సే, మనం చెప్పేవి వింటాయి, వాటి ద్వారా యూనివర్స్కి వెళ్తుంది. మనకి ఎప్పుడైతే అంత ఎనర్జీ లేదో యూనివర్స్తో కమ్యూనికేట్ చేయడానికి, అటువంటి ఎమోషనల్ కండిషన్స్, లెవెల్స్ మనకి ఎప్పుడైతే ఉండవో అప్పుడు ఇటువంటి వాటిని మనం బాగా వాడుకోవచ్చు. అంటే ఉదాహరణకి మనం మాట్లాడుతున్నాం, మన శబ్దం చుట్టూ వినపడుతూ ఉంటుంది, అంటే కొంత దూరం వినపడుతుంది, మనం గట్టిగా, ఇంకా చాలామంది ఉన్నారు, పెద్ద సభ జరుగుతుంది, వాళ్ళందరికీ వినపడాలంటే ఏం చేయాలి మనము, మనకంత వాయిస్ పిచ్ ఉండదు కదా, అప్పుడు ఏం చేస్తాం, చిన్న ఆడియో సిస్టమ్ పెట్టుకుంటాం, మైక్ మన దగ్గర పెట్టుకుంటాం. ఈ మైక్ ఏం చేస్తుంది, మన వాయిస్ని యాంప్లిఫై చేసి అందరికీ అర్థంగా చెప్తుంది. ఇదే విధంగా మనకున్నటువంటి ఎమోషనల్ లెవెల్స్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వడానికి సరిపోనప్పుడు మనం చెట్లు కానీ లేకుంటే ఇటువంటి ఆవులు కానీ వాటి హెల్ప్ తీసుకున్నప్పుడు ఆ ఎమోషన్ ఈజీగా కన్వే చేస్తాం. కాబట్టి ఈ విధంగా చేయండి, చిన్న చిన్న మొక్కలతోటి మేనిఫెస్టేషన్ ఈజీగా అవుతాయి.